నమస్కారం. ఈ వివరణాత్మక సెషన్కు స్వాగతం. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాస్త్ర సిలబస్లోని యూనిట్ 1 అంటే మానవ హక్కుల అంతర్జాతీయ మరియు దేశీయ చట్టపరమైన నిర్మాణాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఒక లా ప్రొఫెసర్గా ఈ కాస్త సంక్లిష్టమైన అంశాన్ని చాలా సులభంగా మీకందరికీ ఆసక్తికరంగా ఉండేలా వివరించడమే నా ఉద్దేశం. సరే, ఆలస్యం చేయకుండా సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఈ సెషన్లో మనం మానవ హక్కుల నిర్వచనం, వాటి చారిత్రక పరిణామం, హక్కుల వర్గీకరణ, దేశీయ చట్టాల పరిధి, అలాగే మూడవ ప్రపంచ దేశాల దృక్పథాలను ఒకదాని తర్వాత ఒకటిగా విశ్లేషిద్దాం. ముందుగా మన మొదటి అంశం, అసలు అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ మానవ హక్కులు అంటే ఏమిటి, ఈ భావనకు ప్రాథమిక మూలాలు ఎక్కడున్నాయి అనేది చూద్దాం. ఐక్యరాజ్య సమితి ఇంకా ఇంటర్పార్లమెంటరీ యూనియన్ రూపొందించిన హ్యాండ్బుక్ ప్రకారం చూస్తే మానవ హక్కులనేవి వ్యక్తులకు మరియు ప్రభుత్వ అధికార వ్యవస్థలకు మధ్య ఉన్న ఒక సున్నితమైన సంబంధాన్ని నిర్వచిస్తాయి. అంటే ఒక మనిషిగా పుట్టినందుకు వారి గౌరవాన్ని బట్టి సహజంగా వచ్చే హక్కులు ఇవి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ అధికారాన్ని ఇవి కొంతమేర నియంత్రిస్తూనే ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి అవసరమైన సానుకూల చర్యలను ప్రభుత్వాల నుండి డిమాండ్ చేస్తాయి. ఇక్కడే 1948 నాటి విశ్వ మానవ హక్కుల ప్రకటన, అదేనండి యూడీహెచ్ఆర్లోని మొదటి ఆర్టికల్ మనకు ఖచ్చితంగా గుర్తుకురావాలి. మనుషులందరూ స్వేచ్ఛగా సమాన గౌరవం మరియు హక్కులతో జన్మించారు. ఎంత అద్భుతమైన వాక్యం కదా! ఈ హక్కులు సార్వత్రికమైనవి, ఎవరూ తీసివేయలేనివి అని ఐక్యరాజ్యసమితి చాలా స్పష్టంగా చెప్పింది. కులం, మతం, ప్రాంతం ఇలాంటి ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఇవి సమానంగా వర్తిస్తాయన్నది ఈ వాక్యం సారాంశం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. కేవలం పుస్తకాల్లో ఉండే ఈ తాత్విక ఆలోచనలు ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాల్సిన అంతర్జాతీయ చట్టాలుగా ఎలా మారాయి? ఆ చారిత్రక పరిణామమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. 18వ శతాబ్దం చివరిలో జరిగిన ఫ్రెంచ్, అమెరికన్ విప్లవాల గురించి మనందరికీ తెలిసిందే. అక్కడుండి మొదలై 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రూపకల్పన వరకు ఇది కొనసాగింది. నిజానికి ఈ చట్టాలన్నీ ప్రజలు తమ హక్కుల కోసం తమను పాలించే ప్రభుత్వాలను జవాబుదారీ చేయడానికి దశాబ్దాలపాటు చేసిన ఎన్నో పోరాటాల ఫలితమే అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 1948 నాటి విశ్వ మానవ హక్కుల ప్రకటన ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. కేవలం నైతిక ఆకాంక్షలుగా మిగిలిపోయిన భావనలను ఒక స్టాండర్డ్ తీర్మానంగా ఇది మార్చేసింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే దీని ఆధారంగానే తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందాలు పుట్టుకొచ్చాయి. సరే, ఇంత పెద్ద ఆధునిక మానవ హక్కుల వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే వాటిని ఎలా వర్గీకరించారో తెలుసుకోవటం చాలా ముఖ్యం. చారిత్రకంగా హక్కులను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకవైపు పౌర మరియు రాజకీయ హక్కులు, అంటే జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, న్యాయమైన విచారణ లాంటివి. మరోవైపు ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు, అంటే పనిచేసే హక్కు, విద్య, సరైన జీవన ప్రమాణాలు లాంటివి. ఈ 2 కేటగిరీల మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఈ 2 వర్గాలు వేర్వేరుగా కనిపిస్తున్నా అవి పూర్తిగా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్య సేన్ లాంటి వాళ్లు చేసిన పరిశోధనలు ఇదే చెబుతున్నాయి. ఉదాహరణకు, వాక్ స్వాతంత్ర్యం లాంటి పౌర హక్కును మనం స్వేచ్ఛగా వినియోగించుకోగలిగినప్పుడే మనకు అవసరమైన సరైన ఆహారం, విద్య లాంటి ఆర్థిక హక్కుల గురించి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించగలం, జవాబుదారీ చేయగలం కదా. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ సమస్యను చూద్దాం. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప హక్కులు, చట్టాలు ఉండొచ్చు, కాని అవి ఒక దేశ సొంత సార్వభౌమాధికారంతో కలిసినప్పుడు ఏం జరుగుతుంది? దీనికి అంతర్జాతీయ చట్టం ఒక స్పష్టమైన పరిష్కారం చూపించింది. ప్రతి ప్రభుత్వానికి తమ దేశ సరిహద్దుల్లో 3 ప్రధాన బాధ్యతలను ఇది అప్పగించింది. మొదటిది, పౌరుల హక్కులలో జోక్యం చేసుకోకుండా వాటిని గౌరవించడం. రెండవది, ఇతరులు ఎవరైనా ఆ హక్కులను ఉల్లంఘించకుండా రక్షించడం. ఇక మూడవది, ప్రజలు ఆ హక్కులను పూర్తిగా అనుభవించేలా సరైన వాతావరణం కల్పించి వాటిని నెరవేర్చడం. ఈ 3 బాధ్యతలు ప్రభుత్వాలకు తప్పనిసరి. మరి మన భారతదేశంలో పరిస్థితి ఏమిటి? ఈ అంతర్జాతీయ ఒప్పందాలను మన దేశీయ చట్టంలోకి చాలా పకడ్బందీగా తీసుకొచ్చారు. ముఖ్యంగా 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 2 దీన్నే స్పష్టం చేస్తుంది.
మన రాజ్యాంగం అలాగే అంతర్జాతీయ ఒడంబడికలు కల్పిస్తున్న జీవితం, స్వేచ్ఛ, సమానత్వం లాంటి హక్కులకు మన దేశీయ కోర్టుల ద్వారా ఒక బలమైన చట్టబద్ధతను ఇది ఏర్పరిచింది. అంతేకాదు, ఈ 1993 చట్టం దేశంలో ఒక బలమైన సంస్థాగత నిర్మాణాన్ని కూడా సృష్టించింది. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్, అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా హక్కుల ఉల్లంఘన కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేకంగా మానవ హక్కుల న్యాయస్థానాలను కూడా ఇది తీసుకువచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన వ్యవస్థాపక ముందడుగు. ఇక మన సిలబస్లో చివరిది కాని అత్యంత కీలకమైన మరో కోణాన్ని పరిశీలిద్దాం. అదే మూడో ప్రపంచ దేశాలు లేదా గ్లోబల్ సౌత్ దేశాల దృక్పథం. అంతర్జాతీయ వేదికలపై తరచుగా వినిపించే ఒక పెద్ద విమర్శ ఏమిటంటే, అసలు ఈ మానవ హక్కులు అనేవి కేవలం పాశ్చాత్య దేశాలు సృష్టించిన నయా వలసవాద భావనలు మాత్రమేనా? అవి మన దేశాలకు బలవంతంగా రుద్దుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ఈ విమర్శలో నిజముందా? దీనికి ఐక్యరాజ్యసమితి చాలా గట్టిగానే బదులిచ్చింది. కొన్ని దేశాలు తమ సొంత సంస్కృతి, ఆచారాల పేరు చెప్పి మానవ హక్కుల ఉల్లంఘనలను సమర్థించుకోవాలని చూశాయి. కాని 1968 నాటి యునెస్కో పరిశోధనలు ఏం తేల్చాయంటే, మనిషికి ఉండే గౌరవం, న్యాయం లాంటి ప్రాథమిక ఆకాంక్షలు కేవలం పాశ్చాత్య దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలోని అన్ని చారిత్రక నాగరికతల్లోనూ ఇవి ఎప్పట్నుంచో ఉన్నాయి. అందుకే నేడు అన్ని సంప్రదాయాలకు చెందిన అత్యధిక దేశాలు ఈ అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదించాయి. వాస్తవానికి మూడవ ప్రపంచ దేశాలు కేవలం ప్రేక్షకుల్లా ఉండిపోలేదు. ఐక్యరాజ్యసమితి ఎజెండాను మార్చడంలో మనలాంటి దేశాల పాత్ర చాలా ఉంది. ఇందుకొక అద్భుతమైన ఉదాహరణ 1986 నాటి అభివృద్ధి హక్కుపై ప్రకటనను ఈ దేశాలు బలంగా తీసుకురావడం. ఈ అభివృద్ధి హక్కు అనే భావన ఒక పెద్ద సంచలనం సృష్టించింది. దీని అర్థమేంటంటే, అభివృద్ధి అనేది ఏదో పెద్ద దేశాలు చిన్న దేశాలకు చేసే దానధర్మం కాదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిలో పాల్గొనడం, దాని ఫలాలను అనుభవించడం అనేది ప్రతి మనిషికి ఉన్న ఒక ప్రాథమిక, విడదీయరాని సామూహిక హక్కు. ఇది ఈ దేశాలు తీసుకొచ్చిన ఒక కొత్త పారాడైమ్ షిఫ్ట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. తీవ్రమైన పేదరికమనేది కేవలం డబ్బుల కొరత సమస్య కాదు. అది ఏకంగా ఒక మానవ హక్కుల ఉల్లంఘన సమస్య. పేదరికం వల్ల హక్కులు కోల్పోతారు, హక్కులు లేకపోవడం వల్లే పేదరికం పెరుగుతుంది. అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యవస్థాగతమైన పరిష్కారం కావాలని ఈ దేశాలు గట్టిగా వాదించాయి. మన ఈ సెషన్ను ముగించే ముందు మనందరం ఒక్క క్షణం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ప్రపంచీకరణ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వాల స్వరూపాలు, సార్వభౌమాధికారాలు మారుతున్నాయి. ఇలాంటి కాలంలో ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ ప్రాథమిక నిర్వచనాలు, ఈ దేశీయ చట్టాలు అట్టడుగున ఉన్న అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి భవిష్యత్తులో తమను తాము ఎలా మార్చుకుంటాయి? ఈ ప్రశ్నతో నేను ఈ సెషన్ను ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.